ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కానీ ఇదొక గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది. ఇటు తెలంగాణలో చూసినా, అటు ఆంధ్రప్రదేశ్లో చూసినా ప్రజాస్వామ్యం ఉన్న ఉలపాలైనట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల నుంచి అని చెప్పుకునేటువంటి ఇంత గొప్ప చరిత్ర, పేరున్నటువంటి ప్రజాస్వామ్యం ఎందుకు పరిహసించబడుతున్నది? తెలంగాణలో మనం చూస్తే అసలు ఎన్నికల వాతావరణమే కనిపించదు. ప్రతిపక్షం అనేది ఒకటి ఉన్నదని కూడా అనిపించదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది, చతికిలబడ్డది. వామపక్షాలు పోటీ చేసే 4 స్థానాల్లో మినహా పెద్దగా ఎక్కడ అధికార పార్టీని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా అనేటువంటి సందేహం మనకు కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ను వ్యతిరేకించాలనుకున్న వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం ఏదైనా ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది. మనం పోలింగ్ బూత్ల దగ్గర చూస్తే కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. రకరకాల పార్టీల తరఫున బూత్లకు దగ్గరలో టేబుల్ వేసుకొని ఓటర్లకు సూచనలు ఇస్తాం, గైడ్ చేస్తాం, లేకపోతే కాస్త అక్కడ కూడా అప్పీల్ చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో ఆయా పార్టీల బృందాలు కూర్చోవడం మనం చూస్తుంటాం. కానీ ఆశ్చర్యకరం, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో అనేక బూతుల దగ్గర వివిధ పార్టీలకు చెందినటువంటి టేబుల్స్ వేసుకొని బృందాలు కూర్చున్నారు. తీరా దగ్గరికి పోతే అందరూ కారుపాటే పాడుతున్నారు, అందరూ టీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వివిధ పార్టీల తరఫున కూర్చున్నారు. ఏమిటి వైపరీత్యం? ఇది పోలింగ్ బూత్కు బయటనే కాదు, పోలింగ్ బూతుల్లో కూడా మనం ఇదే ప్రహసనం చూస్తాం. రకరకాల పార్టీల తరఫున పోలింగ్ ఏజెంట్లుగా వచ్చి కూర్చుంటారు. కానీ అక్కడ మాత్రం అందరూ పరస్పరం కోఆర్డినేట్ చేసుకుంటూ అందరూ టీఆర్ఎస్ కార్యకర్తల్లాగానే వ్యవహరిస్తున్నారు. ఏం జరిగినట్టు? ఏం మాయ జరిగినట్టు? అంటే టోకుగాను, చిల్లరగాను పెద్ద ఎత్తున కొనుగోళ్ల ప్రక్రియ అంత పర్ఫెక్ట్గా జరిగిందన్నమాట. ఇంకా ఏ జెండా ఉండే వీలు లేదు, ఇంకే పార్టీ ఉండే వీలు లేదు, అందరూ ఒకే పార్టీ అయిపోవాలి, అందరూ అధికార పార్టీ అయిపోవాలి. డబ్బు కీలక పాత్ర వహిస్తుంది, మద్యం కీలక పాత్ర వహిస్తుంది. ఎన్నికల కమిషన్ మాత్రం మద్యం మీద, డబ్బు మీద పెద్ద ఎత్తున కన్నేసి ఉంచాం, నిఘా వేసి ఉంచాం. ఎక్కడికి ఇవి కదలడానికి వీల్లేదు, మెదలడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో రోజు ఉదరకొట్టారు. కానీ జరిగింది ఏమిటి? అసలు తెలంగాణలో చప్పగా చచ్చుబారినట్టుగా ఉంది. ఏకపక్షం, అధికార పక్షం తప్ప ఇంకెవరూ లేనేలేరు అనేటువంటి పద్ధతుల్లో ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఏమైనా గౌరవప్రదంగా ఉంటుందా? ప్రజాస్వామ్యం పరిహసించబడ్డం కాక దీన్ని ఏమంటాం? ప్రశ్నించేవారు లేకుండా జరిగే ఎన్నికలు, నిలదీసేవారు లేకుండా జరిగే ఎన్నికలు, ఏకపక్షమే జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలనుకున్న ప్రజలకు అండ ఏమిటి? ప్రత్యామ్నాయం ఏమిటి? ఇది ప్రశ్నగానే మిగిలింది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో మరో రూపంలో పరిహసించబడ్డది. ఏపీలో హోరాహోరీ పోరు. ఏపీలో హోరాహోరీ పోరు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ మాత్రం జబ్బలు జారేసి కూర్చుంది. అసలు జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే వందలాది ఈవీఎంలు పనిచేయవు. పనిచేయనటువంటి ఈవీఎంను రిపేర్ చేయడం కోసమని టెక్నీషియన్స్ రారు. పోనీ పనిచేయని ఈవీఎం తీసేసి మరొక ఈవీఎం పెట్టి ఎన్నికల ప్రక్రియ నడిపిస్తారా అంటే అది చేయరు. పోనీ ఎంతసేపటికి పోలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని అంటే మా చేతుల్లో ఏమీ లేదు, వెయిట్ అండ్ సీ అని మాట్లాడతారు. ఓటర్లు ఎన్ని గంటల పాటు నిలబడాలి? 4 గంటలు, 5 గంటలు ఓటేయడం కోసం క్యూలో నిలబడి ఎండాకాలం తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురయ్యారు, అసహనానికి గురయ్యారు. ఓటర్లే కాదు, వివిధ పార్టీల కార్యకర్తలు కూడా అసహనానికి గురవుతారు కదా. అదే జరిగింది. దీన్ని వైఫల్యం అనాలా? ఎన్నికల కమిషన్ అధికారుల అసమర్థత అనాలా? లేకపోతే కేంద్రం పథకంలో భాగంగానే ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలా? ఈ చర్చ ఇప్పుడు నడుస్తున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎన్నికల కమిషన్ తన వైఫల్యాల గురించి సర్ది చెప్పుకోవడానికి, సాకులు చెప్పుకోవడానికి చాలా మాట్లాడతారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల సందర్భంగా మనం చూసాం.
20 లక్షల ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి అంటే క్షమాపణలు కోరి మాఫీ అన్నారు. ఎందుకు గల్లంతైనాయి, ఎందుకింత తీవ్ర వైఫల్యం వచ్చింది అని అంటే ఉన్నట్టుండి ముందస్తు ఎన్నికలు రావటం వల్ల సకాలంలో అన్ని ఏర్పాట్లు చేయలేకపోయామని చెప్పేసి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, అది ముందస్తు ఎన్నికల వల్లనే అనుకోకుండా జరిగినందువల్ల ఏర్పాట్లు చేయలేకపోయారని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నిక ముందస్తు ఎన్నిక కాదు, అనుకోకుండా వచ్చింది కాదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయనే విషయం 5 ఏళ్ల కింద నుంచే తెలుసు, లెక్క ప్రకారమే జరిగినాయి. మరి ఎందుకు వందలాదిగా ఈవీఎంలు పనిచేయలేదు? ఏం చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషను అసమర్థతనా, వైఫల్యమా, లేదా ఎన్నికల కమిషన్ను రిమోట్ తన చేతుల్లో పెట్టుకొని కేంద్రం ఆడిస్తున్నదా అనేటువంటి ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి ఈరోజు? ఇది చాలా సీరియస్ క్వశ్చన్గానే ముందుకొచ్చింది. ఇప్పుడు గంటల తరబడి క్యూలో నిలబడి అసహనానికి గురైనటువంటి జనం ఒకవైపు, వివిధ పార్టీల తరఫున అసహనానికి గురైనటువంటి కార్యకర్తలు ఇంకొక వైపు, నిలబడి విసుగు చెంది ఓటు వేయలేక వెనక్కి తిరిగిపోతున్నటువంటి ఓటర్లను చూసి గెలిచే అవకాశం ఉందని భావించిన వారు, ఆ ఓట్లు తమకే వస్తాయనేటువంటి నమ్మకం ఉన్నవారు అసహనానికి గురయ్యి ఆందోళన చేసేటువంటి పరిస్థితి. ఒకసారి వెనక్కిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటేస్తారా? ఇది ఒక ప్రశ్నే. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అత్యధిక స్థానాల్లో 15% మించి పోలింగ్ జరగలేదు అని అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం నవ్వుల పాలైనట్ట? దీన్ని ఏమనాలి? కానీ ఎవరు పట్టించుకోరు. అంతేకాదు, అనేక స్థానాల్లో అనేక బూతుల దగ్గర తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగినాయి. వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు జరిగినాయి, తరుముకోవడం జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక బూతుల దగ్గర ఘర్షణలు జరిగితే నివారించగల స్థాయిలో, ఆ సంఖ్యలో పోలీసులు లేరు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. మరి భద్రతా ఏర్పాట్లు సక్రమంగా చేయడం సాధ్యం కాదని ముందే తెలియదా ఎన్నికల కమిషన్కి? ఉన్న పోలీస్ ఫోర్సు సరిపోదు అని చెప్పేసి ముందే తెలియదా ఎన్నికల కమిషన్కి? దేశవ్యాప్తంగా ఈ భద్రతా కారణాల రీత్యానే మేము నెల రోజుల పాటు సాగదీసినామని చెప్పుకుంటున్నారే, 7 విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పుకున్నారే. మరి 7 విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్న వాళ్లకు, దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను సాగదీస్తున్నటువంటి వాళ్లకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అవసరమైతే 2 విడతలు 3 విడతలు పెట్టుకోవచ్చు అనేటువంటి విషయం ఎందుకు తట్టలేదు? ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? అంటే కేంద్రంలో అధికార పక్షానికి ఏది లాభమైతే అది చేస్తారా అనేటువంటి ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ఏపీలో ఇన్ని ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యం, హోరాహోరీ జరగబోతోందని అందరికీ తెలిసినటువంటి నేపథ్యం, ఇక్కడ మాత్రం ఒకే రోజు ఎన్నికలని చెప్పేసి అన్నారు. 2 గంటలు 3 గంటలు ఈవీఎంలు పనిచేయకపోయినా కనీసం ఆ బూత్ వరకు రీపోలింగ్ నిర్వహిస్తామనేటువంటి మాట కూడా చెప్పడానికి సిద్ధంగా లేరు. కానీ ఇప్పుడు అనేక మంది ఓటర్లకు సందేహాలు. మధ్యప్రదేశ్లో 3 విడతలు, లేదా రాజస్థాన్లో 3 విడతలు, మరి 3 విడతలు 4 విడతలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న రాష్ట్రాల్లో 3 విడతలు 4 విడతలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ జరుగుతున్నటువంటి చోట, ఘర్షణ వాతావరణం ఉన్న చోట ఒకేసారి ఎందుకు పెట్టారు? తగిన పోలీసుల్ని నియమించడం చేతగానటువంటి స్థితిలో కూడా ఒకేసారి ఎన్నికలు ఎందుకు పెట్టారు అనేటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఘర్షణలు జరిగిన చోట, పోలింగ్ సరిగ్గా జరగని చోట, ఈవీఎంలు పనిచేయని చోటనైనా రీపోలింగ్కి ఎందుకు ఆర్డర్ ఇవ్వట్లేరు అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇది ప్రజాస్వామ్యం అవుతుందా అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటి? అందుకే అనిపిస్తూ ఉంది ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతున్నది అని చెప్పేసి. ఎన్నికల కమిషన్ పట్ల విశ్వసనీయతే ఈరోజు ప్రశ్నార్థకం అవుతున్నది. మొదటి నుంచి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించట్లేదు అనేటువంటి ఆరోపణలకు గురవుతోంది. కేంద్రంలో అధికార పక్షానికి తల వంచి తన రాజ్యాంగబద్ధమైనటువంటి కృషిని చేయకుండా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనేటువంటి ఆరోపణలను మూటగట్టుకుంటున్నది. అది గుజరాత్ ఎన్నికల సందర్భంగా చూసినాం, కర్ణాటక ఎన్నికల సందర్భంగా చూసాం, తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా చూస్తున్నాం మనం.
అంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఈరోజు పక్షపాత వైఖరికి గురైతే నష్టపోయేది ప్రజాస్వామ్యం, నష్టపోయేది సాధారణ ప్రజలే కదా. అంతేకాదు, డబ్బు మద్యం ఏరులై పారింది. నిఘా ఉన్నట్టే ఉంటుంది, పోలీసుల తనిఖీలు జరుగుతూనే ఉంటాయి, సోదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆశ్చర్యం, పోలీసులు సోదా చేసిన కార్లలో ఎక్కడ పెద్దగా డబ్బుల కట్టలు కనిపించవు. పెద్ద పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు సరఫరా అవుతున్నటువంటి కార్లు మాత్రం పోలీసుల కంటికి కనిపించవు, వాటిల్లో సోదాలు జరగవు. ఆశ్చర్యకరం. డబ్బు మాత్రం పోతూనే ఉంటుంది, అది ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది, మందు ప్రవహిస్తూనే ఉంటుంది. అవి ఉన్నటువంటి వాహనాలు మాత్రం పోలీసులకు ఎక్కడా చిక్కవు, ఎన్నికల అధికారులకు ఎక్కడా చిక్కవు. ఇక్కడే ఒక రహస్యం ఉందేమో అనేటువంటి చర్చ నడుస్తోంది. కేంద్ర పాలకులు, ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసు అధికారులు ఈ ముగ్గురు కుమ్మక్కైతే మందెందుకు దొరుకుతుంది, డబ్బుల కట్టలెందుకు చిక్కుతాయి అనేటువంటి ప్రశ్న సహజంగానే ఈరోజు ఓటర్లలో వెన్నాడుతూ ఉంది. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? అందుకని ఈరోజు ఏపీలో తీసుకున్న, తెలంగాణలో తీసుకున్న ఎన్నికల ప్రక్రియ ప్రహసనానికి గురైంది. ప్రజాస్వామ్యం నవ్వుల పాలైంది. నెల రోజుల పాటు జరగవలసినటువంటి ఎన్నికల ప్రక్రియ దేశంలో ఇంకా ఎలాంటి మార్పులకు లోనవుతుందో, ఎలాంటి సీన్స్ మనం చూడాల్సి వస్తుందో, ఈ నెల రోజుల ప్రక్రియ మనని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో, ఈరోజు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఆందోళనకు గురి చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పుకుంటాం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం. మరి అతిపెద్ద ప్రజాస్వామ్యం ఈ రోజున ఇంతటి పరిహాసానికి గురవుతున్నప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎవరు సమాధానం చెప్పాలి అనేటువంటి ప్రశ్న వేయాల్సింది మాత్రం ప్రజలు. ఆ ప్రజలు ప్రశ్నించకుండా, ఆ ప్రజలు కదలకుండా, ఆ ప్రజలు రోడ్డు మీదకి రాకుండా, పాలకులను నిలదీయకుండా ఇలాంటి పరిస్థితులు చక్కదిద్దడం మాత్రం సాధ్యం కాదు. అందుకనే ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఓటు మాత్రమే కాదు, ఓటేసే అవకాశం కూడా లేని చోట, ఓటు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేటువంటి పరిస్థితులు లేని చోట రోడ్డు మీదకి వచ్చి, వీధుల్లోకి వచ్చి అవసరమైతే పోరాడడానికి ప్రజలు సిద్ధపడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. ఏపీలో అనేక ఈవీఎంలలో మళ్ళీ ఆరోపణలు వచ్చినాయి. ఏ గుర్తు మీద నొక్కినా అయితే కమలం మీద లేకపోతే ఫ్యాన్ మీద పడ్డదనేటువంటి కంప్లైంట్లు పెద్ద ఎత్తున వచ్చినాయి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇలాంటి కంప్లైంట్లు మనం చూసాం. ఈవీఎంల పట్ల అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసేటువంటి బాధ్యత మాత్రం ఎలక్షన్ కమిషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఈవీఎంలనే రుద్దేటువంటి పద్ధతే ఉంది. కానీ ప్రజాస్వామ్యయుతంగా దాని మీద స్పష్టతనిచ్చి టెక్నికల్ పర్సన్స్ దగ్గర కూడా రుజువు చేసి ఇవి పక్కాగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నాయని చెప్పి రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఎన్నికల కమిషన్ మీద ఉంది. వాళ్ళు మాత్రం చేయట్లేరు. ఏమన్నా అంటే కొన్ని ఈవీఎంస్లో టెక్నికల్ ఫాల్ట్ అండి అని అంటున్నారు. కావచ్చు, టెక్నికల్ ఫాల్ట్ జరగకూడదని అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని చోట్ల జరగచ్చు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పటి వరకు టెక్నికల్ ఫాల్ట్ బయటపడ్డ ప్రతి సందర్భంలోనూ ఏ గుర్తుకు వేసినా అది కమలం గుర్తుకే ఎందుకు పడుతోంది? ఇప్పుడు ఏపీలో ఏ గుర్తుకు వేసినా అయితే కమలం, లేకపోతే కమలంకు ఫ్రెండ్ అయినటువంటి ఫ్యాన్ గుర్తుకే ఎందుకు పడుతోంది? అయితే కమలం లేదా కమలంకు మిత్రపక్షాలకే ఎందుకు పడింది? టెక్నికల్ ఫాల్ట్ అయినప్పుడు ఒక ఇండిపెండెంట్కైనా పడవచ్చు, ఏ గుర్తుకు నొక్కినా, లేదా ఓ కాంగ్రెస్ పార్టీకి పడవచ్చు, లేదా మరో పార్టీకి పడవచ్చు. కానీ వీళ్ళెవరికి పడట్లా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గుర్తు కమలం గుర్తు కన్నా పడుతోంది, లేకపోతే వాళ్ళ మిత్రపక్షాల గుర్తుకైనా పడుతోంది. ఇది ఎట్లా సాధ్యం? ఇది టెక్నికల్ ఫాల్ట్ అని అంటే ప్రజలు నమ్మొచ్చా? నమ్మకం కలుగుతుందా? మరి వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? అందుకని ఈవీఎంస్ టెక్నాలజీని వాడుకోవాలనే దాంట్లో ఎవరికి సందేహం లేదు. ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండాలని ఎవరూ అనుకోవట్లేదు. ప్రపంచంలో ఎవరు వాడకపోయినా మనం వాడాలి, మనమే ముందుండాలి, మనం ప్రపంచానికి మార్గం చూపించాలి. అమెరికా వాడిన తర్వాతనే మనం వాడాలా, బ్రిటన్ వాడిన తర్వాతనే మనం వాడాలా అని అంటే అవసరం లేదు. ఓకే, మనమే ముందు వాడదాం. మనం కరెక్ట్గా వాడుతున్నామని రుజువు చేస్తే మిగతా వాళ్ళు నేర్చుకుంటారనుకుందాం. మరి కరెక్ట్గా వాడాలి కదా. మరి ఇన్ని రకాల సందేహాలు వస్తూ ఉంటే, ఇన్ని రకాల లోపాలు జరుగుతూ ఉంటే వీటికి సమాధానం చెప్పకుండా నువ్వు ఏ విధంగా ఆదర్శప్రాయంగా ఉంటావు? అనుమానాలు బలపడుతున్నాయి కదా, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయనే సందేహాలకు తావిస్తున్నారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు?